అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. సాధారణమైన మధ్యతరగతి కుటుంబం నుంచి 10 మందికి విద్యాబుద్ధులు నేర్పే లెక్చరర్ వరకు ఎదిగిన అతను తర్వాత ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత జడ్పీ వైస్ చైర్మన్గా, జడ్పీ చైర్మన్గా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్కి చైర్మన్ అయ్యాడు. అతనే డాక్టర్ నూకసాని బాలాజీ. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్గా అయిన ఈ సందర్భంలో కూడా మనతో పాటు మాట్లాడడం కోసం మనతో ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుందాం రాబోయే రోజుల్లో ఏపీ టూరిజం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది, అసలు రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. నమస్తే సార్. ముందుగా ఆర్టీవీ తరఫున కార్పొరేషన్ చైర్మన్ అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అసలు ముందు ఒక జడ్పీ చైర్మన్గా ఉన్న మీరు కొంతకాలం అపోజిషన్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఒక మంచి బాధ్యతలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి కృతజ్ఞతలు, అదేవిధంగా నాకు సహకరించినటువంటి మిత్రులందరూ కూడా, మన జిల్లా శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఒక మంచి శాఖ, అందున చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది. అందున ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది దాని ద్వారా టూరిజం ద్వారా రాష్ట్ర ఆదాయానికి ఉపయోగపడేటువంటిది. ప్రజలకు కావాల్సినటువంటి రిక్రియేషన్ కానీ, వాళ్ళకి ఏదైనా ఆహ్లాద కలిగించేటువంటి శాఖకి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు వరకు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత, అంటే 2014 తర్వాత రాష్ట్రంలో టూరిజం అనేది అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఏదైతే ఉన్నాయో అవే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా మనం ఉమ్మడి ప్రకాశం జిల్లా తీసుకుంటే కోస్తా తీరం 105 కిలోమీటర్లు ఉంది సుమారు. ఎక్కడా కూడా అభివృద్ధి జరిగిన సందర్భాలు లేవు. ఇప్పుడేమైనా ప్రత్యేకమైన ప్రణాళిక ద్వారా మీరు ముందుకెళ్తారు? తప్పకుండా. గతంలో 14-19 మధ్య కొన్ని అవకాశాలు వచ్చినాయి, కొంత డెవలప్మెంట్ జరిగింది. ఉదాహరణకు పాకల లాంటి బీచ్ తీసుకుంటే 2 కోట్ల రూపాయలతో ఆ రోజు కొంచెం ఖర్చు పెట్టి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో ఆ సంబంధించిన మెటీరియల్ కూడా లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవి కూడా లాక్కొని వెళ్ళింది. అంటే ధ్వంసం చేసేసారు. ఈ 5 సంవత్సరాలు రూపాయి ఖర్చు పెట్టిన దాఖలా లేదు. లేదా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా లేకుండా చేసినటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన విజన్ ఉంది ఈ టూరిజం మీద. మొన్ననే 27వ తేదీ వరల్డ్ టూరిజం డే రోజు కూడా ఆయన కొన్ని మాటలు మాట్లాడటం, ఈ టూరిజం శాఖకి ఏదైతే ఉందో టూరిస్టు దీనికి ఇండస్ట్రీ హోదా కూడా ఇవ్వటం జరిగింది. దానివల్ల కొన్ని రాయితీలు రావటం, జీఎస్టీ, అదేవిధంగా పవర్ మీద కొంచెం డిస్కౌంట్ ఇవన్నీ రావటం వలన అనేక మంది ఎంటర్ప్రీనర్స్ ముందుకు వచ్చి టూరిజం శాఖని అభివృద్ధి చేసేదానికి, టూరిస్టు ఆ ప్లేసులను కొంచెం డెవలప్ చేసే అవకాశం ఉంది. ఏదైతే ఈరోజు ఉందో దాన్ని అన్నింటినీ కూడా స్టడీ చేస్తున్నాం. ఇప్పుడే రేపు 5వ తేదీ ఉదయం 10:50కి బాధ్యతలు తీసుకున్నాను విజయవాడలో. ఇప్పటికీ 2-3 దఫాలుగా అధికారులతో మాట్లాడుతున్నాను. ఎలా డెవలప్ చేయాలి, ఏ విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యింది, వెనకబడింది అన్నీ కూడా చూస్తున్నాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ టూరిజంని విభిన్న కోణాల్లో ఆలోచించి దీన్ని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఒక అగ్రగామి టూరిస్టు కేంద్రంగా తయారు చేయడానికి కృషి చేస్తాను. దీనికి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొంచెం సమగ్రంగా అధ్యయనం చేసి కొన్ని స్టేట్స్లో కేరళ, కొన్ని కర్ణాటక, వాటిని కూడా కొంచెం మంచి మోడల్స్ ఉన్నాయి కూడా తెలియ వస్తుంది. అవి కూడా డిస్కస్ చేస్తున్నాను. అదేవిధంగా బాబు గారి సూచనలు, సలహాలు కూడా, ఆయన కూడా చాలా విజన్ ఉన్నటువంటి దశ నిర్దేశం చేసే నాయకులు. వారికి చాలా అవగాహన ఉంది. వారి డైరెక్షన్లో, వారి నాయకత్వంలో టూరిజం శాఖని కొత్త పుంతలు దొక్కించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిపోయి 100 రోజులు దాటింది. అభివృద్ధి అనుకున్న స్థాయిలో జరిగిందని మీరు భావిస్తున్నారు? తప్పకుండా. ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చే దిశగా ఉంది. రాష్ట్రాన్ని ఒక కుంపటలాగా చేశారు. రాష్ట్రాన్ని ఈ 5 ఏళ్లలో ధ్వంసం చేశారు. దీన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి అప్పులు ఊపులను రాష్ట్రానికి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సక్రమంగా జీతాలు ఇస్తున్నారు, సక్రమంగా పెన్షన్లు ఇస్తున్నారు. చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000కి ఇస్తూ ఆ 3 నెలలు పెంచింది కూడా 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన సంఘటన బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అలాంటిది లేదు. ఒక 1,000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు తీసుకున్నారు. 1,000 రూపాయలు పెంచడానికి 200 లెక్కన. అంటే మేమేం చేసాం, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే జూలైలో 4,000 ఇస్తూ మార్చి, ఏప్రిల్, మే, ఏదైతే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కూడా 3,000 ప్లస్ 4,000 7,000 కల్పించారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు. అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాం,
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం. ఎందుకంటే దాని ద్వారా అనేక మంది ఇన్సెక్యూరిటీగా ఉన్నారు, తమ భూమి మీద తమకి హక్కులు ఉన్నాయా లేవనే సందిగ్ధంలో ఉన్నారు, అసంబద్ధమైన చట్టాలు తీసుకొచ్చారు, ఏదో ఆ సరిహద్దు రాళ్ళు జగన్ బొమ్మలు వేసుకొని ఇలా అనేకమైనటువంటి మార్పుల్ని ఏదైతే విచ్ఛిన్నం చేసిన ఆంధ్రప్రదేశ్ని తిరిగి గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకొంచెం కాలంలో అన్ని హామీల అమలుకి ప్రత్యేకమైన ప్రణాళికతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం మాత్రం ఖాయం అవుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత అక్కడికి మీరు చూడండి, వరదల్లో చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు అహోరాత్రులు కృషి చేశారు, రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశం చేశారు. తను వ్యక్తిగతంగా వెళ్ళి నీళ్ళల్లో దిగి ఎవరైతే ఆ కష్ట నష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా చేయూతను అందించిన స్థితి మనకు కనపడుతూ ఉంది. బట్ అందుకని ఈ 100 రోజుల నుండి దీంట్లో ప్రజలందరూ కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అద్భుతంగా ఉంది. కొన్ని ఏదైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయో వాటన్నిటి కూడా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉందో అది చేస్తారు. కొన్ని లోటు బడ్జెట్లో ఉండి అప్పులు ఊపిలను రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళ జీతాలు మీరు తీసుకోండి. గతంలో ఎంప్లాయీస్కి ఎప్పుడు వచ్చాయి, కానీ ఈరోజు ప్రతి నెల ఫస్ట్కి వచ్చేస్తున్నాయా లేదా, పెన్షన్లు సకాలంగా చేస్తున్నారు లేదా. కాబట్టి ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. ఈ 100 రోజుల్లో అనుకున్న దానికంటే ఎక్కువగానే సాధించాం. ఇంకా ఫుల్ఫిల్ కావాల్సినవన్నీ కూడా పూర్తి చేసుకుంటానికి ఈ కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, అలాగే రాబోయే కాలం వెలుగొండ ప్రాజెక్టు ఇవన్నీ కూడా సక్రమంగా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించడం, నిధులు ఇవ్వడానికి సిద్ధపడటం అవన్నీ కూడా జరిగిపోతున్నాయి. అమరావతి డెవలప్మెంట్కి 15,000 కోట్ల రూపాయలకి ఎస్బీఐ కూడా లోన్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడింది. ఒక్కొక్కటి పునర్నిర్మాణం చేసుకుంటూ ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు. అయితే సాఫీగా జరుగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో కుదుపులు ప్రారంభమయ్యాయని చెప్పేసి ఇటీవల కాలంలో వినిపిస్తున్న వార్త. దానికి ప్రధానమైన కారణం మీకు తెలుసు, అయినా నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. వలసలు అంటే టీడీపీలో కుదరకపోతే జనసేనలో కుదరకపోతే బీజేపీలో ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి ప్రభావం ఇది ఉండదు. కూటమి మొత్తం కూడా కలిసి మెలిసి పనిచేస్తున్నారు. మన కార్పొరేషన్లు ఇచ్చినటువంటి 20 మంది అధ్యక్షులు చైర్మన్లు పిలిచి బాబు గారు మాట్లాడుతూ మనం కూటమిగా ఉన్నాం, జనసేన బీజేపీ తెలుగుదేశం, మనం అందరం కలిసిమెలిసి పనిచేయాలి. దీంట్లో కొంతమంది జనసేనలకు చైర్మన్లు ఇచ్చున్నారు, బీజేపీ వాళ్ళకి ఇచ్చున్నారు, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నారు. మీరందరూ కలిసి కూడా ఈ కూటమి యొక్క ఉమ్మడి యొక్క ప్రణాళిక బాధ్యత ఉంది, దానికి అనుగుణంగా ప్రవర్తించాలని దిశ నిర్దేశం చేశారు. చేర్పులు మార్పులు అంటారా, ఆయా నియోజకవర్గాలు ఉండే ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి అవసరం ఇచ్చి అనుకోండి, వాళ్ళ కోరిక మేరకు అనుకోండి, ఎక్కడ ఇబ్బంది లేదు అక్కడ కొంతమంది చేరడం జరిగింది. ఆ ఇంపాక్ట్ కూటమి మీద ఏ విధంగా కూడా కనపడదని నా ప్రధాన ఉద్దేశం. మీరు చెప్పండి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో మీకు సాన్నిధ్య సంబంధం గతంలో ఉంది, ఆయన గురించి పూర్తిగా తెలుసు, ఆయన రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అనేది. జిల్లా మీద పట్టు సాధించడం కోసమే జనసేన కండువా కప్పుకున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. దీనికి ప్రమాదంలో పడబోతుంది కూటమి, ఇది ప్రధానమైన సమస్య. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంపాక్టు కూటమి ప్రమాదానికి ఏ విధంగా సంబంధం లేదనేది నా ప్రధానమైనటువంటి ఆలోచన. ఎందుకంటే ఆయన దారి అయింది. ఎవరు రాజకీయ గమ్యాలు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయించుకుంటారు. నిర్ణయించుకునే క్రమంలో ఆయన వైసీపీలో ఏదో పడదు పొసకలేదు అంటున్నారు. ఏదో మొదటి నుంచి కొంత డిస్టర్బ్ అవుతూ వచ్చింది మాత్రం వాస్తవమే. గతంలో వైసీపీ లాస్ట్ 10 yearsలో తనకు మంత్రి పదవి ఇవ్వడం, ఇంకొక ఆయన్ని మంత్రి పదవి కొనసాగించడం, అందరిని తీసేస్తున్నప్పుడు ఈయన కూడా తీసేయాలి. బట్ శ్రీనివాసరెడ్డి గారిని తీసేసి సురేష్ గారిని కొనసాగించినందువలన పార్టీకి మొదటి నుండి సపోర్ట్గా ఉన్న నాకు అన్యాయం చేశారని ఒక అభద్రత, తదనంతర క్రమంలో ఆయన ప్రాధాన్యత లేకపోవడం, ఏదో లాస్ట్ 10 years ఆఫ్ ది వైసీపీ గవర్నమెంట్ కొంత ఘర్షణ వాతావరణం గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి, ఓడిపోవటం, తర్వాత అక్కడ నాకు బాధ్యతలు అంటూ. సరే ఏదేమైనా ఆయన వ్యక్తిగత కారణాలా లేదా ఆయన రక్షణకా లేకపోతే దేనికనేది పక్కన పెడితే ఆయన జనసేనలో చేరినందువలన ఈ కూటమికి వచ్చేటువంటి నష్టం మాత్రం, ఇబ్బంది మాత్రం, మా మధ్య ఉండేటువంటి ఈ 3 పార్టీల మధ్య ఉండే కలయికి మాత్రం ఎటువంటి ఇబ్బంది జరగదు. ఇక్కడ తెలుగుదేశంగా ఏదైతే మొదటి నుంచి పనిచేస్తూ వస్తుందో, ఏదైతే అభివృద్ధి కాముకుందో, మిత్రుడు జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉండటం, ఆయన అభివృద్ధిని బ్రహ్మాండంగా గత 5 సంవత్సరాలు చేయటం, 14 to 19 మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో మరలా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకునే క్రమం ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో కలిసి పనిచేస్తుంది. శాసనసభ్యులు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఎవరు వచ్చినందువలన వచ్చే ఇంపాక్ట్ కానీ ఈ కూటమికి వచ్చే నష్టం కానీ ఏముండదని నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఇప్పుడు మీరు మాట్లాడుతూ మాట్లాడినారు, ఒక రక్షణ కోసం అని అంటే
బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ విధమైన రక్షణ కోసం కూటమిలోకి అంటే రావాలి? నేనేమంటున్నానంటే ఆయన రక్షణ అంటారా? ఎందుకంటే ఆ పార్టీలో రక్షణ అంటే ఏంటి? అంటే ఆ పార్టీలో పొసగలేదు కాబట్టి వచ్చాను అంటున్నారు. దాన్ని దేనికని రాని, ఆయన ఇబ్బంది ఉందని రాని, తన అవసరం రీత్యా రాని, లేదా ఆ వైసీపీతో విభేదాల వలన జనసేనకి రాని, ఏ కారణంగా వచ్చినా అది తెలుగుదేశం పార్టీకి కానీ ఈ కూటమి ఐక్యతకు కానీ దెబ్బ తగలే పరిస్థితులు ఉండవని చెప్తున్నాను. అది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు వరకు అంటే ఒక వారం క్రితం బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరారు. అంతకుముందు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య పచ్చగడ్డి కాదు పచ్చి ముద్దులు వేసినా సరే బూడిదయ్యే పరిస్థితి. ఎందుకంటే ఒకరిపై ఒకరు నిప్పులు చేరుకున్నారు, వ్యక్తిగత ఆరోపణలు కూడా వెళ్ళిన పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ఏ సమస్య రాదని మీరు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే ఇద్దరు ఒకటే పార్టీలో ఉండబోతున్నారు, ఒకటే కూటమిలో ఉండబోతున్నారు, ఒకటే ప్రభుత్వంలో ఉండొచ్చు. ఆయనదైతే కూటమి ఆలోచనకు అనుగుణంగా నడవాల్సిన బాధ్యత బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఉంది. ఎందుకు చేరిన తర్వాత గతానికంటే రాజకీయాల్లో ఏముందండి, అంతకుముందు అరుచుకున్నాయని తర్వాత కలిసిన తర్వాత కొంత వైషమ్యాలు తగ్గే అవకాశం ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఈ కూటమికి వచ్చారో కూటమి ఆలోచనకు అనుగుణంగా ఆయన నడిచినప్పుడు ఘర్షణ ఉండదు. మేమైతే వ్యక్తిగత మా జనార్దన్ గారు కానీ మేము కానీ పార్టీ కానీ ఎవరు కూడా ఘర్షణలతో ఆలోచన లేరు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చేటువంటి డైరెక్షన్ల మేరకు కూటమిలో పనిచేస్తూ ఉంటాం. నేను అనుకోవడం ఆయన కూడా వచ్చి ఘర్షణలకో ఇంకోదే విధంగా ప్రేరేపించో డిస్టర్బ్ చేసే వాతావరణానికి ఆయన నాంది బలకుడు, పలికి అవకాశాలుండు. అట్లా ఏదైనా డిస్టర్బ్ చేసుకుంటే అది ఆయనకే నష్టం జరుగుద్ది. సరే, కూటమిలో ఒక సభ్యుడిగా ఉన్నారు, మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి తోటి మీకు ఒక పరిచయం ఉంది. అలాగే ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కూడా బాగా సన్నిహిత సంబంధం ఉంది గత కొంతకాలం నుంచి. మీరు ఇప్పుడు కూటమిలో ఒక సభ్యుడిగా ఉన్నారు, ఇద్దరు కూటమిలో ఉంటున్నారు. మీరు ప్రయాణాల్సి వస్తే అటు డీజీఆర్ తోటి పోతారా లేకపోతే బాలినేని తోటి ఉంటారా అనేది ప్రశ్న. ప్రయాణించాల్సి వస్తే నా పార్టీకి ముఖ్య నాయకుడు ఇప్పుడు కూటమిలో ఉంటాము, అందరం కలిసి పనిచేస్తాము. ప్రయాణించాల్సి వస్తే జనార్దన్ నేను కలిసే పనిచేస్తాం. బికాజ్ మేమందరం కలిసి ఒక పార్టీ, ముందు కూటమి ఒక యూనిట్, దాంతో ఎవరెవరు ఉన్నారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఒక పార్టీకి ఉన్నప్పుడు మా ఆలోచన ఉంటే మేము పార్టీ సమావేశాలు మేము పెట్టుకుంటామా, మిగతా వాళ్ళతో పెట్టుకుంటామా? ఉమ్మడి ప్రణాళిక వచ్చినప్పుడు అందరం కలుస్తాం. మా పార్టీగా మాట్లాడుకుని నేను ఉంటాను. సహజంగా నా ప్రయాణం ఎవరితో ఉంటుంది, మా పార్టీ నాయకుడిగా ఉన్నట్టు జనార్దన్ గారితో ఉంటుంది. ఉమ్మడిగా వచ్చినప్పుడు అందరితో కలిసి పనిచేస్తాం. ప్రయారిటీ ఎలా ఉంటుంది, నేను మా పార్టీ నాయకుడు జనార్దన్తో కలిసి పనిచేస్తాం. దాంట్లో ఎందుకు సెకండ్ థాట్ ఎందుకు ఉంటుంది? అసలు ఇద్దరులో ఎవరితో ప్రయాణం చేస్తుంటే ఐ షుడ్ ట్రావెల్. మీకు బాలినేనితో కూడా మంచి సంబంధాలు ఉండొచ్చు, బికాజ్ ఆయనతో ఉన్న సంబంధాలు ఆ రోజుకు ఉన్నాయి, నేను కాదంటం లేదు. అంత మాత్రాన సమస్య వచ్చినప్పుడు నేను జనార్దన్తో కలిసి పనిచేయాల్సిన బాధ్యత నాది. బీయింగ్ ఏ పార్టీ ప్రెసిడెంట్ అండ్ పార్టీ లీడర్, ఆయన సీనియర్ లీడరు, ఓ 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. నా ప్రయాణం ఆయనతోనే ఉంటుంది. కూటమిగా బాధ్యత వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేస్తాం. వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నేను కలిసే పనిచేస్తాను వ్యక్తిగతంగా. దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ లేదు, నో మోర్ డీవియేషన్స్. కూటమిలో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రాక త్వరలో మరి కొంతమంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు కూడా పార్టీలోకి రానున్నారు. కూటమి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఎవరినైనా చేర్చుకునేటువంటి క్రమం ఉంది. ఎవరిని చేర్చుకోవద్దు, ఎవరిని చేర్చుకోవాలి నిర్దేశాలు కానీ ఆలోచనలు కానీ గతంలో కూటమి ఎన్నికల సమయంలో కూడా మాట్లాడుకోలేదు. కాబట్టి జనసేనలో చేరేవాళ్ళు జనసేనలో చేరుతుంటారు, తెలుగుదేశం కావాలంటే జనసేనతో, అది అధినాయకులు తీసుకున్న నిర్ణయాలు బట్టి లోకల్గా ఉండే జిల్లా స్థాయి నాయకులు అధిష్టానంగా ఆలోచన గుణంగా పనిచేస్తాం. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను చాలామంది వ్యతిరేకించారు. జనసేన పార్టీ రియాజ్ కానీ, జనసేనలో కొంతమంది సభ్యులు కానీ, అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ కానీ, అలాగే మీరు వ్యతిరేకించి ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే స్థానిక పరిస్థితులు మీకు బాగా తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారా? ఏమైనా చెప్పడం జరిగిందా లేదా? ఒకటి ఏం జరిగింది ఏదైనా ఒకటి మాట్లాడితే ఇక్కడ పబ్లిక్గా మాట్లాడేది కాదు. అది జనసేన తీసుకున్న నిర్ణయం. జనసేన పార్టీ వాళ్ళ నిర్ణయం వాళ్ళకు ఉంటుంది చేర్పుల్లో. ఎందుకంటే మనం ఉమ్మడిగా ఎవరిని చేర్చుకోకూడదని ఒక నిర్ణయాలు జరగలేదు కాబట్టి వాళ్ళు కారణం ఏదైనప్పటికీ జనసేనలో ఆయన చేరాడు. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఆయన చేరినంత మాత్రాన ఈ కూటమికి వచ్చే నష్టం అంటూ ఏమి ఉండదు. గతంలో రెండు వైరు పార్టీలుగా ఉన్నాయి కాబట్టి ఆయన వైసీపీలో పనిచేశాడు, మేము తెలుగుదేశంలో ఉన్నాం కాబట్టి మా జనార్దన్ గారు మాట్లాడారంటే ఆ రోజున్న సమస్య మీద ఆయన స్పందించాడు. ఒకసారి వచ్చారు కాబట్టి పార్టీ నిర్దేశించిన మేరకు మా పని మేము చేసుకుంటాం. ఇక్కడ పనికి ఆటంకంగా ఎవరు కలిగించినా అది క్వశ్చన్ అవుతుంటుంది. నేను అనుకోవటం అలాంటి పరిస్థితులు ఏమి రావు, సజావుగానే కూటమికి అయితే ఎటువంటి ఆలోచన లేదు, ఇబ్బంది ఉండదండి. ఎవరు చేరారా ఎవరు చేరలేదనేది అవి వాళ్ళు కలిసి పనిచేస్తే సక్సెస్ అవుతారు, కలిసి పనిచేయలేకపోతే కూటమిలో వాళ్ళు దూరం అయిపోతారు.
అంటే కలిసి పనిచేసే అంత సమయం కంటే కూడా ముఖ్యంగా ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా లేనప్పుడు కానీ, ఇటు జనసేన నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మీద కానీ, అతని కార్యకర్తలు, పార్టీ క్యాడర్ మీద కానీ అనేకమైన కేసులు, అనేకమైన దాడులు, అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అసలు ఎంత రాజకీయమైనా సరే ఈ విధంగా కలుసుకొని పోయే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుల దృష్ట్యా ఆ కేసులు పెట్టున్నాడు కదా. ఇప్పుడు మీరు కలుసుకొని ఎలా పనిచేస్తారు? అసలు ఎటువంటి వైషమ్యాలు లేకుండా ముందుకు పోతామని మీరు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతారు? ధైర్యం అంటే ఒక ఏదైనా పార్టీకి ఒక నిర్మాణం ఉంటుంది, అధినాయకత్వం ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఇక్కడ ఉండేటువంటి టెక్నికల్గా కొంచెం ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని కేసులు పెట్టింది వాస్తవమే, తెలుగుదేశం వాళ్ళ మీద అరెస్ట్ చేసింది వాస్తవమే, తెలుగుదేశం కార్యకర్తలకు నష్టం జరిగింది వాస్తవమే. కారణం ఏదన్నా కానీ ఆ వైసీపీ ప్రభుత్వం నాట్ ఓన్లీ ఇయర్ ఎవ్రీవేర్ ఇన్ ద స్టేట్, ఎవ్రీ కాన్స్టిట్యున్సీ దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకత్వం, పాశికత్వం, అసలు ఎంత దౌర్జన్యం చేయాలో ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి దుర్మార్గ రాజకీయాలు 2019-24 మధ్య నడిచినాయి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేతృత్వంలో దారుణంగా. బట్ ఈడ కూడా ఆ క్రమంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చినాయి అని కూటమిలో ఆయన చేరాడు, పవన్ కళ్యాణ్ గారు ఆయన చేర్చుకున్నారు. అది పట్టుకొని గతంలో జరిగి నేను పొద్దుస్తుంది దాని మీద మాట్లాడుకుంటూ వచ్చే డిస్టర్బెన్స్ వేరు. కాబట్టి మా ధర్మం ఏదైతే మేము చేసుకుంటూ పోతాం. అదేవిధంగా ఆ క్రమంలో మా పార్టీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఆల్రెడీ ఉండి పార్టీ కోసం, కూటమి కోసం పనిచేసినటువంటి నష్టం జరిగితే ఆ నష్టం జరగకుండా పూరించుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఒక పెద్దన్న పాత్ర వహిస్తారు డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఇందాక మీరు ఏదన్నా వస్తే ఏంటంటే ఏదన్నా వస్తే ఏముంది, జనార్దన్ మేము కలిసి ట్రావెల్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. బికాజ్ వీఆర్ ఇన్ ది సేమ్ పార్టీ. కూటమి విషయం వచ్చినప్పుడు మాట్లాడతాం, ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడతాను, పెద్దరికంగా మధ్యస్థంగా మాట్లాడుతూ ఏది నేమో అది మాట్లాడతాం. పార్టీ పరంగా అన్నప్పుడు అది ట్విస్ట్ క్వశ్చన్, ఒక డేంజరస్ క్వశ్చన్ వేసావు నువ్వు. అంటే మీ ఇద్దరు నీకు ఆయన తెలుసు, ఈయన తెలుసు. ఆ పార్టీలో అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయనతో పరిచయం ఉంది, కాదనుకు నీ పార్టీకి వచ్చాను. వచ్చిన తర్వాత నేను కష్టం వచ్చినా, నాకు సీటు ఉన్నా లేకపోయినా 2015లో వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల పార్టీలో పనిచేస్తూనే ఉన్నాను కదా. అధ్యక్షుడిగా పనిచేశాను, ఓ మామూలు కార్యకర్తగా పనిచేశాను. తర్వాత ఇప్పుడు నా కార్పొరేషన్ ఏదో నేను చేసినటువంటి సేవలు అనుకోండి, నా కమిట్మెంట్ అని కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు గుర్తించారు, ఏదో ఒక బాధ్యత ఇవ్వాలనుకుని ఇచ్చారు. కాబట్టి నేను పార్టీకి లాయల్గా పనిచేయాలి. ఫస్ట్ ఎవరు లాయల్ టు, నేను తెలుగుదేశం పార్టీకి లాయల్. అట్ ది సేమ్ టైం మిగతా కూటమి ముందు కూడా అందరితో కలిసి పనిచేస్తాం. బట్ మీరు అడిగిన ట్రావెల్ అంటే అవసరమైనప్పుడు నేను సాధారణమైన పరిస్థితుల్లో మీరు చెప్పింది బాగానే ఉంటుంది సార్. అసాధారణ ఒక వరలో 2 కత్తులు సామెత, అది ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు 3-4 కత్తులు, అసలు 5 కత్తులు, ఎన్ని కత్తులు అవుతున్నాయి శ్రీనివాస్ గారు. ఒక అలయన్స్ ఏర్పడింది, అలయన్స్ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చి చేరాడు. అంత మాత్రం గందరగోళం కావాల్సిన అవసరం లేదు. వచ్చారు ఆయన సజావుగా ఉండి సక్రమంగా ఆలోచనతో ఉండి మా పార్టీ కార్యకర్తలకి భంగం కలగకుండా ఉన్నంతసేపు మాకేం ఇబ్బంది లేదు. ఆ కారణంగా మా పార్టీ కార్యకర్తలకు కానీ ఈ కూటమికి ఇబ్బంది ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఫ్యూచర్ విల్ డిసైడ్. ఓకే, చివరిగా యాజ్ ఏ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా మీకంటూ ఒక విజన్ ఉంది. ఆ విజను ఎన్ని రోజుల్లో కంప్లీట్ కాబోతుంది? ఆ విజన్ ఏంటి? విజన్ అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లానే ఉంది, టూరిజంలో వెనకబడి ఉంది, పాకల బీచ్ ఉంది, కొంత ఖర్చు పెట్టి చేసేది 5 ఏళ్లలో దిక్కు లేకుండా పోయింది. దాన్ని పునర్నిర్మాణం త్వరగా చేసుకుంటానికి పాకల్లో అది ఆల్రెడీ కొంత డిస్కషన్ జరిగింది. అది అధికారులతో నిన్నే కూర్చొని ఒక రివ్యూ చేసి జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది టూరిజంకి సంబంధించినటువంటి వాళ్ళు, డిటిఓలు కానీ, డివిఎంఎల్ నెల్లూరు, ప్రకాశం కలిసి ఒక డివిజనల్ మేనేజర్ ఉంటాడు, ఇంజనీర్లు అందరిని పిలిపించాను. పాకల మీద మాట్లాడాను, కొత్తపట్నం మీద మాట్లాడాను, తర్వాత మన భైరవకోన గురించి మాట్లాడాం, దరిసిలో చందవరం గురించి మాట్లాడాం, ఇంకేదైనా మోటుమాల అండ్ మోటుపల్లి ఇలాంటి చోట్ల కానీ, గుండమాల్లో కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ టూరిజంకి ఒక స్పెషల్ అంటే వాట్ ఐసే ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామన్నారు. దానివల్ల కొంత ఎంటర్ప్రెన్యూర్స్ ముందుకు వస్తారు. పీపీపీ మోడల్లో 3Pలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఉన్న సోర్సులు ప్రభుత్వం నుంచి కొంత ఖర్చు పెడతాం. ప్రభుత్వం దగ్గర నిధులు లేముంటే అది ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకొని పనిచేస్తాము. రెండవది గవర్నమెంట్ కూడా నేను ఒక 150 కోట్లు తీసుకొని టూరిజం డెవలప్మెంట్ బోర్డు పనిచేయడానికి బ్యాంకుల నుంచి కూడా లోన్ తీసుకుంది. విస్తారమైన ఆస్తులు ఉన్నాయి టూరిజంకి, బ్రహ్మాండమైన సైట్లు ఉన్నాయి, ఒక 67 సెంటర్లో హోటల్స్ ఉన్నాయి. లోకేష్ బాబు గారు చెబుతూ అన్న దీన్ని 200కి పెంచాలన్నాడు. ఆ దశగా తీసుకుంటాం. అద్భుతమైన హరితాంధ్రప్రదేశ్గా టూరిజంని డెవలప్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్గా వని తెచ్చే విధంగా టూరిజం ముందుకు తీసుకెళ్తాం. బాబు గారి డైరెక్షన్లో
వితిన్ షార్ట్ టైం, నేను నెలలు 90 రోజులు 30 రోజులు అట్టాను, కానీ ఒక షార్ట్ టైం ఇది కూడా అవగాహన చేసుకోవాలి, తిరగాలి, ఏం చేయాలని. కేరళ కర్ణాటకలో ఒక మోడల్స్ ఉన్నాయి, దాన్ని కూడా స్టడీ చేయాలనుకుంటున్నాను. ఓవరాల్గా ఇప్పుడు మనకి ఏదైతే వైజాగ్ ఆ ప్రాంతాల నుంచి తడదాకా మనం ఒకసారి స్టడీ చేసి, మీరు చెప్పినట్టు 195 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి తీర ప్రాంతంలో ఆ ఒక వచ్చే ఏరియాలను చూసుకొని క్లస్టర్ కానీ ఏదైనా తీసుకొని అక్కడ బీచ్ రిసార్ట్స్ని డెవలప్ చేయటం కానీ, అదే టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అద్భుతంగా చేసి ఒక 6 నెలల్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక రూపం ముందుకు తీసుకొస్తాం. బట్ వితిన్ నా పీరియడ్లో మాత్రం టూరిజంని కొత్త పుంతలు దొక్కిస్తానికి మాత్రం ఒక కృషి చేస్తా సిన్సియర్గా. ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా జరగాలని చెప్పేసి మేమైతే ఆశిస్తున్నాము. అదేవిధంగా మరొకసారి ఆర్టీవీ తరఫున మీకు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ నోక్సాని బాలాజీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదైతే విజన్ ఉందో ఆ విజన్ ప్రకారమే మేము రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అయితే కృషి చేస్తాము. అదేవిధంగా ఇప్పటి వరకు ఇటువంటి అభివృద్ధి జరిగిన టూరిజంని కొత్త పందలు అయితే తొక్కిస్తాము. రానున్న కొద్ది రోజుల్లోనే టూరిజంలో అయితే మార్పులు చూడబోతున్నారు. అదేవిధంగా కూటమిలో వస్తున్న చిన్న చిన్న డిస్టర్బెన్స్ను కూడా మొత్తం సరిదిద్ది అభివృద్ధి వైపే మేము నడుస్తామని చెప్పేసి కూడా నోక్సాని బాలాజీ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.